పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అయితే ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. ఆ న్యూస్ లేదో చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాల్లో హరిహర వీరమల్లు గురించి సంతోషకరమైన అప్డేట్ అందుతుంది. అయితే ఓజీ విషయంలో అభిమానులు కాస్త నిరాశపడుతుంది. హరిహర వీరమల్లు చిత్రం 95% పైగా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. కేవలం 5 రోజులు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే మిగిలిన షూట్ కూడా పూర్తవుతుంది. అయితే ఇటీవల వచ్చిన కొన్ని అనుకోని సంఘటనల వల్ల షూటింగ్ అయితే ఆలస్యమైంది. పవన్ కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడడంతో సింగపూర్ వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చిన జ్వరం కారణంగా షూటింగ్ కి డేట్స్ కేటాయించలేకపోయారు. దీంతో మే 9న విడుదల కష్టమని అభిమానులు నిరాశలో మునిగిపోయారు. కానీ ఇప్పుడు అభిమానులకు శుభవార్త అందింది. పవన్ కళ్యాణ్ ఈ నెలలోనే హరిహర వీరమల్లి షూటింగ్ ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని బలంగా నిర్ణయించుకున్నారు. వచ్చే వారం నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నట్టు నిర్మాతలు సమాచారం అందించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వాయువేగంతో జరుగుతున్నాయి. పవన్ షూటింగ్ పూర్తయ్యాక ఈ నెల చివరిలో కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం మే 16న లేదా మే 23న చిత్రం విడుదల చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ట్రైలర్ కట్, మేకింగ్ వీడియో కూడా సిద్ధంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ వరుసగా వస్తాయని అంచనా. పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఓజీ చిత్రం ఈ ఏడాది విడుదల కావడం కష్టమని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ సినిమా ఇప్పటికే 80% షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మిగిలిన షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ 25 డేస్ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. జూన్ నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నప్పటికీ సెప్టెంబర్ విడుదల అసాధ్యమని తెలుస్తుంది. నెట్ఫ్లిక్స్ తో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కావాలి. అందుకే నిర్మాతలు డిసెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే పవన్ రాజకీయ కట్టుబాట్ల వల్ల షూటింగ్ ఆలస్యం అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారంగా వెల్లడవునున్నాయి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.